టైగర్ బాబు గారిని కూడా చేయనటువంటి గౌరవ పెద్దలు అప్పికట్ల భరతభూషణ్ గారు బహుజనులకి అత్యధిక సర్వీస్ అందిస్తూ ఉంటారో ఈ అత్యధిక సర్వీస్ అందించేటువంటి వ్యక్తులని కుల మతాలకి అతీతంగా వాళ్ళ సేవలను గుర్తించి అట్లాంటి పెద్దలని గౌరవించి సమాజంలో వాళ్ళ యొక్క సేవలు ఇంకా ముందుకు తీసుకెళ్ళి అవినీతి రహిత సమాజాన్ని ఏర్పాటు చేసుకోవటం కోసము మరి వారందరినీ గౌరవించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పటిదాకా బంధు సొసైటీ అనేక మంది మరి ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖుల్ని సన్మానించింది. మరి ఈ సన్మానాన్ని ఎందుకు చేస్తామనేది కొంతమంది ఏంటంటే సన్మానాల ద్వారా వచ్చేది ఏంటనేది కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ప్రజాక్షేత్రంలో నిస్వార్థంగా ఫ్రెండ్లీ నేచర్ తోటి ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి ప్రముఖుల్ని మనమే గౌరవించకపోతే మిగతా సొసైటీలు ఏమి గౌరవించవు. ఇక్కడ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే చాలామంది సన్మానాలు చేయించుకుంటారు, కానీ అది పౌర సన్మానం కానే కాదు. వాళ్ళు కొన్ని డబ్బులు ఇచ్చి మాకు సన్మానం చేయండి అని చెప్పేసి సన్మానాలు చేయించుకునేటువంటి కొంతమంది సమాజంలో మనకు కొట్టొచ్చినట్టు కనపడతారు. కానీ బంధు సొసైటీ చేసే సన్మానము అట్లాంటి సన్మానాలు చేయదు. అట్లనే ఎవరికి పడితే వాళ్ళకు కూడా సన్మానం చేయదు. ఎవరు ప్రజల హృదయాలలో ప్రజలతోటి మమేకమై ప్రజా సమస్యల మీద స్పందిస్తారో, భారతదేశ అభివృద్ధిలో వాళ్ళు కూడా కీలకమైన పాత్ర తీసుకుంటారో అట్లాంటి వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసి మరి బంధు సొసైటీ సన్మానాలు చేస్తూ ఉంటుంది. ఆ సన్మానాలు చేయటము ఉద్దేశం ఏంటంటే వాళ్ళ మీద మేము ఇంకా బాధ్యత పెంచుతున్నాం, వాళ్ళ మీద ఇంకా బాధ్యత పెంచుతున్నాం. అయ్యా, ఈ దేశంలో చాలామంది పేదలు ఉన్నారు, దిక్కుమొక్కు లేని జనాలు చాలామంది ఉన్నారు.
అట్లాంటి జనానికి మీ సేవలు ఎంతో అవసరమవుతుంది. మరి మీరు ఆ సేవలు అందించాలని చెప్పేసి ఇప్పుడే వచ్చినటువంటి సీమా శ్రీనివాస్ గారిని, డాక్టర్ సీమా శ్రీనివాస్ గారు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అయితే ఈ రకంగా బంధు సొసైటీ గత 8 సంవత్సరాలుగా అనేక మంది మాకు కులము మతము ప్రాంతంతో మాకు సంబంధం లేదు బంధు సొసైటీకి. ఈరోజు ఈ సన్మానం మన సొసైటీ వాళ్ళు, మన బంధు సొసైటీ వాళ్ళు చేస్తున్నారని మన మహేష్ అన్న ద్వారా తెలిసినది. నేను ఈ రైతుల చేసేటువంటి దాంట్లో ఉండి కనీసం అంతసేపు ఉండకపోయినా, ఒక పులమా లేకపోయినా, అన్నయ్య ఎక్కడున్నా కానీ అందరు కలిసి అభినందన సభలో పాట పాడదామని వచ్చిన. ఆ పాట పాడి పోతాం. అన్న మేము ఇచ్చేటువంటి మా చప్పట్లు, మా దుప్పట్లు, మా అన్ని రాగాలు, మా పాటలు కూడా నువ్వు పోయేటువంటి ప్రయాణం చేసే బాటలు అలసటగా నువ్వు అప్పుడప్పుడు చేద తీర్చుకుంటేందుకు మా అందరి దీవెనలు ఉంటాయని మరొకసారి కోరుతున్నాం అన్న. చంద్రబోస్ గారు రాసినటువంటి పాట. ఎవరేమీ అనుకున్నా నువ్వు ఉండే రాజానా, ఎవరేమీ అనుకున్నా నువ్వు ఉండే రాజానా, రాజువు నువ్వే, బంటువు నువ్వే, మంత్రి నీవే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వు వెళ్ళే బడిలోన, పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి, ఎవరేమీ అనుకున్నా నువ్వు ఉండే రాజాన, రాజువు నువ్వే, బంటువు నువ్వే, మంత్రి నీవే, సైన్యము నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వు వెళ్ళే బడిలోన, పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. తెలంగాణ ప్రజానాట్య మండలి జనరల్ సెక్రటరీ, ఉండేది హిమాయత్ నగర్. మన అందరం మీరు చేసే కార్యక్రమాలకు స్వచ్ఛందంగా వస్తా సార్. నా వంతుగా నేను మీరు చేసే పోరాటం కానీ ప్రజా వంతుగా నేను ఎప్పుడు ఉంటా. నా సెల్ నెంబరు 9490952668 9490952668 సార్. ముఖ్య అతిథిగా వచ్చినటువంటి భరద్వాజ్ సార్ గారికి అందరికీ కూడా పేరు పేరున సైనికులు నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు చాలామంది ఆఫీసర్లు అవుతుంటారు అందరికీ. ఎందుకంటే ఫార్మల్గా అందరూ మనం ఆఫీసర్ కాగానే ఆఫీసర్ పని ఉంటుందేమో అన్నట్టు అందరూ కూడా సన్మానం చేస్తుంటాం. కానీ ఇబ్బంది సార్ గారికి అది కాదు సన్మానం చేసేది మాట. ఎందుకంటే ఆయన ఏ పదవిలో ఉన్నా ఎవరికైనా అవసరం ఉందంటే రెస్పాండ్ అయ్యేటువంటి వ్యక్తి. కాబట్టి ఇది మామూలు సన్మానంలా కాకుండా ఇది ఒక ఆత్మీయ సన్మానంగా, అంటే ప్రజల కోసం పనిచేసే ఆఫీసర్లు చేసే సన్మానంగా భావించాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా సార్ గురించి చెప్పారు, దాదాపు అందరికీ తెలుసు. దాదాపు అనేక సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉంటూ, అదేవిధంగా ఒక కార్మిక నాయకుడిగా, అదేవిధంగా ఉద్యోగ సంఘాల నాయకుడిగా, మున్సిపల్ చేసి చైర్మన్గా తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించారు. తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించినటువంటి వ్యక్తులలో మొదటి స్థానంలో మన యాదవ్ సార్ ఉంటారు. అటువంటి వాళ్ళకి రావడం చాలా సంతోషం. అటువంటి వ్యక్తుల్ని గౌరవించుకోవడం కూడా మన బాధ్యత. అప్పటి నుంచి కొనసాగుతూ ఉంది. ఒక ఆప్యాయంగా తన దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా ఒక కుటుంబంలో ఒక పెద్దనతో పలకరింపులాగానో, ఒక కుటుంబంలో చిన్నాన్నతో మాట్లాడినట్టు, వయసులో సమకాలికులైనా ఒక 2-3 సంవత్సరాలు పెద్ద అయినా కూడా ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు, నాచారం ఆ ఏరియాలో ఉన్నప్పుడు ఆయన పుస్తక భాండాగారము, ఆ లైబ్రరీ, ఆయనకు ఎన్నో సాహిత్యం మీద పట్టు కానివ్వండి, ఇవన్నీ చూసిన తర్వాత ఈ అనుబంధం ఓపుకున్నంత కాదు, అది ఊపిరున్నంత వరకు అన్నతో అనుబంధం కొనసాగాలని అనుకునేవాడిని. మరి అప్పటి నుంచి గత 20 సంవత్సరాలుగా అనుబంధం కొనసాగుతూనే ఉంది. మరి తన ఇందాక చీమా శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా రకరకాల యాక్టివిటీస్లో అన్నిటి కూడా తను ముందుండేవాడు. మరి తను తెలంగాణ రాకన్నా ముందు వాళ్ళ మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ డైరీ ఒకటి ఇనాగ్రేట్ చేసినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2 సార్లు కానివ్వండి, మరి అదే ఎక్సైజ్ మినిస్టర్ కానివ్వండి, పెద్దల సభలో ఉన్నటువంటి చుక్కా రామయ్య గారి దగ్గర నుంచి మొదలుకుంటే ఇవాళ అసెంబ్లీలో కానివ్వండి, పెద్దల సభలో కానివ్వండి, సెక్రటరియట్లో కానివ్వండి, క్యాబినెట్ మినిస్టర్ ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా అన్నకి
కుడిపక్క ఎడపక్క కూర్చొని వేదిక మీద ఉన్న 10 మందిలో ఇవాళ 90% ఇవాళంతా అక్కడ ఉన్నారు. మరి కానీ వాళ్ళు మన ఫ్రెండ్స్ ఉంటారు. ఆ సార్తో ఈసారి పరిచయం నువ్వు ఆ సారు మీటింగ్ కలవంగానే తెలంగాణ విద్యావంతుల మీటింగ్ 2 నెలలకో 3 నెలలకో కలవంగానే ఆ సార్ నన్ను పట్టుకుంటాడు. నువ్వు తెలంగాణ విద్యావంతుల వేదికలో నువ్వు కావాలి మెంబర్ అంటాడు. మళ్ళీ అప్పటి గుర్తుకు అయితే సార్ అని వెళ్ళిపోవడం, మళ్ళీ ఒక 3 నెలలకు మళ్ళీ మీటింగ్ జరగడం, ఇట్లా జరుగుతూ ఉన్నది. ఒక ఏడాది అయినాక ఒక రోజు పట్టుబట్టి నన్ను చేయడం జరిగింది. తెలంగాణ విద్యావంతుల వేదిక అల్వాల్ సర్కిల్కు నన్ను మెంబర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి సార్ మాకు బాగా పరిచయం. సారు మేము జయశంకర్ గారి విగ్రహం పెట్టినాం అల్వాల్లో. అయితే సార్ ఎక్కడ డ్యూటీ చేస్తుండు, ఏ డిపార్ట్మెంట్లో చేస్తుండు, ఎక్కడ చేస్తుండు అనేది ముఖ్యం కాదు. జయశంకర్ గారి వర్ధంతి కానీ జయంతి రోజు ఫోన్ చేసి వస్తుండే. సిటీలో ఎక్కడ నుండే ఖైరతాబాద్లో ఉండే ఒక రోజు 11 o'clock ఫోన్ చేసిండు, నేను వస్తున్నా సురేంద్ర అన్నాడు. ఖైరతాబాద్లో అల్వాల్ వచ్చి విగ్రహానికి దండేసిపోయాడు. కానీ పక్కకున్న లీడర్లు పక్కకున్న ఎవరు రాకుందరు దానికో పెద్ద రాజకీయంగా ఉంటుండే. కానీ ఈసారి అట్లా రావడం జరిగింది. అనుకోని పరిస్థితుల్లో మా అల్వాల్ సర్కిల్కు డీసీ గారు కావడం, ఆ డీసీ గారు కావడం అయితే ఈ ముఖ్యంగా ఏంటంటే పొద్దున 9-9:30కు వస్తుంది అతను సారోల కారు. ఇక 10, 8, 9 రాత్రి 8, 9 అయినా అక్కడనే ఉంటుంది. ఫస్ట్ టైం అల్వాల్ సర్కిల్ చరిత్రలో కమిషనర్ గారు అవైలబుల్ ఉండడం సార్దే. వేరే ఎవరున్నా లోకల్ ఉన్నా వెళ్ళిపోతారు. కానీ ఎప్పుడున్నా ఉంటుండే మేము ఆ బండి నేనేమో లోకల్ పక్కకి ఆఫీస్ పక్కకి కొద్ది దూరంలో మా ఇల్లు అక్కడనే తిరుగుతుంటాం. 9761 ఉన్నాడంటే సార్ ఉన్నాడని అనుకోండి. పెళ్లి రోజు కూడా అక్కడనే ఉంటుండే, అక్కడే తిరుగుతున్నాడు. పెళ్లి అంటుండే ఎలక్షన్ డ్యూటీ కొడుకు పెళ్లి 2 రోజులు 4 రోజులు ఏముంది సార్ ఎలక్షన్ డ్యూటీలు ఉన్నాడు, కార్పొరేట్ ఎలక్షన్ డ్యూటీలు ఉంది. మేమంతా ఆలోచన డ్యూటీ మీకు వాట్సాప్లో వస్తుంది పెళ్ళి అని, సార్ ఏమో ఎలక్షన్ డ్యూటీ. ఆయన కూడా మా యొక్క జై భీమ్. అయితే ప్రతి వారికి ఉంటుంది, చేయాలని ఉంటుంది. అందరూ చేయలేరు, కొందరే చేస్తారు. ప్రమోషన్లు అయితే కావాలి. రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళకి సర్వీస్లో పెట్టుకొని ఉన్నటువంటి మనం ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం. మామూలుగా కొన్ని వార్తాపత్రికలు చూస్తుంటే కనీసం 25 నుంచి 50 మంది రిటైర్డ్ అయినటువంటి అగ్రకులాల ఆఫీసర్లు అందరూ కూడా ఏదో ఒక పదవిలలో ఎక్కడో ఒక దగ్గర ఉంటా ఉన్నారు. కానీ మన ఆఫీసర్ల దగ్గరికి వచ్చే వరకు మాత్రము చీఫ్ సెక్రటరీ కావాల్సిన ప్రదీప్ చంద్ర గారు 6 నెలలకు ముందే, సంవత్సరానికి ముందే కావాల్సిన చీఫ్ సెక్రటరీ గారిని ఇస్తాను అనుకుంటే తీసుకొచ్చేసి శర్మ గారికి 2 సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చేసి ఆయన 1 నెల రోజుల నుంచే రిటైర్మెంట్ చేసేసి ఆయన గురించి మాట్లాడడానికి మన దగ్గర రాజకీయ నాయకులు ఎవరు లేరు. ఇది కాంశీరామ్ గారు కనుక్కున్నటువంటి గొప్ప పని. మీరు పే బ్యాక్ టు సొసైటీ కింద ఏ సొసైటీ నుంచి వచ్చారో ఆ సొసైటీలో మీరు డైరెక్ట్గా మీరు మీ కోరికల్ని కానీ మీ హక్కుల్ని కానీ మీరు సాధించుకోలేరు. కాబట్టి మీ కోడ్ ఆఫ్ కండక్ట్ పర్మిట్ చేయదు. కాబట్టి మీ గురించి పోరాడే నాయకులను తయారు చేయమని. అలాగా నేను చాలామంది ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఈరోజు మా దగ్గర రాజ్యసభ మెంబర్స్ కానీ ఎమ్మెల్సీలు కానీ వాళ్ళందరూ కూడా ఏదో ఒక ఆఫీసర్గా ఉండి ఒక ఎమ్మెల్యేని గెలిపించినటువంటి పరిస్థితి ఉంది. సో నా ఉద్దేశం ఏమిటంటే తిరుపతి యాదయ్య గారు కానీ లేకుంటే మనటువంటి ఆఫీసర్లు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు ఒకసారి ఆలోచించుకొని ఆ ఏరియాలు ఏ ఏరియాలు ఉంటే ఆ ఏరియాలో బహుజన్ సమాజ్ పార్టీ తరఫు నుంచి పనిచేస్తున్న మన కార్యకర్తలకి ఆర్థిక సహాయం చేయడం కాకుండా 3 M's ఉంటాయి వాళ్ళ దగ్గర. ఆఫీసర్ల దగ్గర 3 M's ఉంటాయి. మెటీరియల్ ఉంటుంది, మైండ్ ఉంటుంది, మనీ ఉంటుంది. సో ఈ మూడింటిని ఏ విధంగా మీరు ఇవ్వాలనుకుంటే ఆ విధంగా ఇచ్చి ఈ వచ్చే 2022లో 23లో మనకి ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి అలాంటి ఆఫీసర్లు తిరుపతి యాదవ్ లాంటి ఆఫీసర్లు అందరూ డైరెక్ట్గా మీరు ఏం చేయలేరు. కాబట్టి మీ కోడ్ ఆఫ్ కండక్ట్ పర్మిట్ చేయలేదు. కాబట్టి అటువంటి దాంట్లో మీరు ఇరుక్కొని మమ్మల్ని రాజకీయంగా డైరెక్ట్గా ప్రయత్నం చేస్తున్నాడని చెప్పుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. మీరు ఇబ్బంది పడకూడదు. మీరు ఇబ్బంది పడితే మళ్ళీ మాకు ఆధారం లేకుండా పోతుంది. కాబట్టి పే బ్యాక్ టు సొసైటీ కింద మన ఒక ఎమ్మెల్యేను ఏ ఏరియాలోనో ఒక ఎమ్మెల్యేను 2 ఎమ్మెల్యేలను గెలిపించుకోవడానికి అన్ని విధాలా మీరు సహకరిస్తారని కోరుతూ తిరుపతి యాదవ్ గారికి ఇంకా చీఫ్ తెల్లవారుతుంది ప్రతిదినం కాలంగతి మారుతుంది ప్రతిక్షణం ఓ ప్రతిక్షణం తూర్పు తెల్లవారుతుంది ప్రతిదినం మంచి మార్పు లోకానికి మంగళదాయకం మంచి మార్పు లోకానికి
మంగళదాయకం అది వికటించిందా అభ్యుదయ వినాశకం తూర్పు తెల్లవారుతుంది ప్రతిదినం కాలంగతి మారుతుంది ప్రతిక్షణం ఓ ప్రతిక్షణం తూర్పు తెల్లవారుతుంది ప్రతిదినం ప్రవహించే నీటికి ఏ కులమున్నది ప్రసరించే గాలికి ఏ మతమున్నది ప్రవహించే నీటికి ఏ కులమున్నది ప్రసరించే గాలికి ఏ మతమున్నది కులం పేర మతం పేర జరిగే కలహాలు కులం పేర మతం పేర జరిగే కలహాలు మనిషిని పశువుగా మార్చి విషవలయాలు తూర్పు తెల్లవారుతుంది ప్రతిదినం కాలంగతి మారుతుంది ప్రతిక్షణం ఓ ప్రతిక్షణం తూర్పు తెల్లవారుతుంది ప్రతిదినం ఎవరి తిండి దోనిపాల నుండి బయలుదేరి నల్గొండలో ఇబ్బందులు పడుకుంటూ చదువుకొని హైదరాబాద్ దాకా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకుండా ఆయన వంతు పని ఆయన ఉద్యోగిగా చేస్తున్నాడు. ఉద్యోగిగానే కాకుండా బయట ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో తిరిగినప్పుడు అయితే ఎక్కడెక్కడ కార్యక్రమాలు అయినాయో అన్ని చోట్లకు అతనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ అన్ని జిల్లాలు తిరిగిండు. నేను కూడా 1-2 ప్రోగ్రామ్స్ యాదయ్య గారి అమ్మడి పోయినాను. రవీంద్ర భారతిలో ఒక డైరీ ప్రోగ్రాం అవుతుంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ అన్నం నీళ్ళు సప్లై చేసి అది ఎవరు అడిగేది కాదు. అంటే ఆయన ఎక్కడ ఎవరు కూడా ఇబ్బంది పడకుండా చేసేటువంటి వ్యక్తి. ఎందుకు అట్లా చేస్తున్నాడు అని అంటే సమాజంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నిటిని కూడా అధ్యయనం చేసాడు. ఆయన పిహెచ్డీ చేసినటువంటి దాని మీద కూడా అదే ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరు ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి దాని మీద పిహెచ్డీ చేసాడు. ఆయనకు అదొకటే ఉన్నది, ఎవరు ఇబ్బందులు పడకుండా చూడాలనేటువంటిది ఆయన తత్వం. మరి ఇది ఒకటే కాదు, బయట అందరూ పనిచేస్తారు, ఉద్యోగాలు చేస్తారు. అదేవిధంగా ఇంటి దగ్గర చూస్తే కూడా ఇంటి దగ్గర వాళ్ళ అమ్మ నాయన వాళ్ళ తమ్ముళ్ళు మరదళ్ళు పిల్లలు అందరూ కూడా ఒకే దగ్గర ఉంటారు ఎప్పుడు పోయి చూసినా కానీ ఏ పండుగకైనా కానీ. అయితే అట్లాంటి సంస్కారాన్ని ఆయన కంటిన్యూ చేస్తున్నాడు. కాబట్టి అన్ని పార్టీలతో స్నేహం చేస్తూ కలిసిమెలిసి ఒక చిన్న స్థాయి ఉద్యోగం నుండి ప్రస్తుతము స్పెషల్ గ్రేడ్ కమిషనర్ లెవెల్ వరకు రావడం అంటే చిన్న విషయమేమి కాదు. అదేవిధంగా ఆయన మామూలుగా డిగ్రీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక పిహెచ్డి కూడా బాగా శ్రమ చేసి తన ఉన్న సబ్జెక్టులోనే ఒక పిహెచ్డి తీసుకోవడం కూడా గొప్ప విషయం. దానితో పాటు ఈ మధ్యనే ఎల్ఎల్బి కూడా చేశాడు. మరి ఇంత సమయము ఆయనకు ఎట్లా దొరికిందో నాకైతే అర్థం కాలేదు. ఎప్పుడు ఆయన ఒక ఉద్యోగమే కాకుండా ఇతర కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాల్లో ఎప్పుడు బిజీ ఉండే వ్యక్తి. ఉద్యోగాన్ని కూడా చాలా తన కుటుంబం వాళ్ళే, ఉద్యోగం అంటే ఒక కుటుంబ యజమాని ఏ విధంగా అయితే ఉంటాడో ఆ యజమాని లాగానే ఆ ఉద్యోగాన్ని స్వీకరించి ఆ విధంగా ఏ స్థానంలో ఉన్నా కూడా దానికి కరెక్ట్ న్యాయం చేయటం జరిగింది. దానికి ఇచ్చే టైం కేటాయిస్తూ కుటుంబ వ్యవహారాలు చూసుకుంటూ, ఇప్పుడు బ్రదర్ అంజయ్ చెప్పినట్టు వాళ్ళ పేరెంట్స్ కూడా ఎప్పుడు ఆయనతో పాటు ఉంటారు, బ్రదర్స్ని చూసుకుంటూ పిల్లలందరినీ చదివించుకుంటూ ఇవన్నీ చేసుకోవటం అంత సులువైన విషయం ఏమి కాదు ఈ సమాజంలో, ప్రస్తుతం ఉన్న సమాజంలో. అదేవిధంగా ఎప్పుడు ఆ ఊరికి వెళ్ళి వస్తూనే ఉంటాడు, ఆ ఊరి వాళ్ళని కూడా మర్చిపోడు, వాళ్ళ ఊరికి ఎప్పుడు వెళ్ళి వస్తూనే ఉంటాడు. మన బంధు సొసైటీతో పాటు మా దగ్గర ఎల్బీ నగర్ ఏరియాలో మేము కూడా బంధు సమ్మేళనాన్ని ఒకటి పెట్టాము. ఆ కార్యక్రమంలో కూడా తప్పకుండా 100% అటెండెన్స్ ఆయనదే ఉంటుంది. అలాగే మురళీమోహన్ అన్న గారు ఇక్కడ విచ్చేసినటువంటి బంధు సొసైటీ కార్యకర్తలు, అభిమానులు, మన జాతి పట్ల ఉన్నటువంటి అభిమానంతో ఫోన్ ద్వారా తెలియగానే విచ్చేసినటువంటి సభ్యులందరికీ బంధు సొసైటీ ద్వారా
అభినందనలు తెలియజేసుకుంటూ మరి యాదన్న సన్మానానికి అందరూ ఎవరు మిస్ కాకుండా దయచేసి కొంచెం ఓపికగా ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసే కార్యక్రమం ముగియడానికి వస్తుంది. దయచేసి హాల్ చిన్నది ఉంది కాబట్టి కొంచెం అన్న చెప్పిన ప్రకారం సౌండ్స్ కూడా తగ్గించి మన దగ్గర డిసిప్లిన్ ఉంటుంది, మన జాతిలోనే డిసిప్లిన్ ఉంటుంది చాలా మటుకు, అది మనం తెలియజేయాలని. నాకు అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి నాయకులు కానీ అటు 3 జిల్లాలు ఇక్కడ 32 జిల్లాల్లో నాయకులు మన కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి చెప్పినట్టుగా దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తాననే ప్రామిస్కి అనుగుణంగా ఈ తెలంగాణ జిల్లాలో ముఖ్యమంత్రి కావాల్సినటువంటి ఏకైక అర్హత కలిగిన నాయకులు చాలా కష్టపడి నన్నందరూ నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఎలక్షన్ ఎందుకంటే మా కాంగ్రెస్ గారు ఇక్కడ ఉన్నారు ఖచ్చితంగా. ఎందుకంటే అంగారు వర్గాలే కాకుండా ప్రతి సమాజంలో ఉన్నటువంటి లోతుపాతులని తెలిసిన వ్యక్తిగా నేను ఆయన ముఖ్యమంత్రిగా చూసి అప్పుడు చచ్చిపోవాలని అదేవిధంగా ఈ నెలలో ఆయన వీడియో చూసిన తర్వాత ఆయన లైఫ్ హిస్టరీ చదివిన తర్వాత నిజంగా నేను ఇటువంటి వ్యక్తి మా అంగారు వర్గాల్లో పుట్టినాడంటే నిజంగా భగవంతుడు మనకి ఇచ్చినట్టు వరంగా మేము భావిస్తున్నాము. ఇటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఎలక్షన్లో ఖచ్చితంగా వారు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఏదో ఒక పార్టీతో చేసి ఖచ్చితంగా చీఫ్ మినిస్టర్ కావాలని తెలంగాణ బిడ్డల ఆశీస్సులతో మనం అందరం చూడాలని చెప్పేసి ఇంకా పదవులు వరకు సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి అంటే నేను చాలా నేను కూడా విన్నాను సార్ గారి. నేను యాదయ్య గారికి అన్ని సన్మానాలు అటెండ్ అయినాను. అయితే ఇలాంటి వ్యక్తికి మా పబ్లిక్ సొసైటీ వాళ్ళు చేసే ఆత్మీయ సభకి నిజంగా చాలా కృతజ్ఞతలు చెప్తూ ఆ అన్నగారికి ఇంకా ఆరోగ్య ఆశీర్వాదం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుతూ నాకు ఈ సన్మానం అనేది చాలా సంతోషంగా వచ్చింది. మేము కళ కోసం కాదు, ప్రజల కోసం అనుకునే వ్యక్తి అయినా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకుంటాడు ఎప్పుడు. నిజంగా కూడా యాదన్న మాకు సన్నిహితులు, మాకు దగ్గరైన మేము అందరూ సంతోషపడతాం. మన వాడలలో దాదాపు ఎవరు కమిషన్లు వచ్చినా ఎవరు వచ్చినా కానీ పట్టించుకోరు మన వాళ్ళకి. ఎందుకంటే ఎవరు పైరవులు చేసేటోళ్ళు ఉండరు, లీడర్లు ఉండరు. వాళ్ళ దగ్గర మనం కనీసం కొంత సేవ చేయగలిగితే, వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా చేయగలిగితే మనం నిజంగా ఎంతో కొంత మనం సేవ చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే మేము నల్గొండ జిల్లాలో చూసినాం. మేము నల్గొండ టౌన్లో మాకు దున్న యాదగిరి గారు అని మున్సిపల్ ఇంజనీర్ ఉండే సారు, ఎస్పెషల్లీ మన వాడలలో ప్రతి ఒక్క దగ్గర రోడ్లు కానీ నీళ్లు కానీ ప్రతి ఇంటికి తాగడానికి నీళ్లు ప్రతి దగ్గర చేయడానికి చేసారు వాళ్ళు. ఇప్పుడు మా యాదన్న కూడా అదే విధంగా మా వాళ్ళకి చేయాలని చెప్పేసి మంది మాట్లాడారు. యాదన్న తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నటువంటి దాంట్లో ఎక్కువ ఇప్పటి యాదన్న అనేక ఉద్యమాలు తెలంగాణలో పెద్ద ఎత్తున చేయడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలకు యాదన్న కొంత స్ఫూర్తిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకు సన్మానం చేయడం మనందరి బాధ్యత. రాబోయే కాలంలో కూడా ఇట్లాంటి సన్మానాలు చేయడంలో ముందుంటుందని చెప్పేసి తెలియజేస్తూ యాదన్నకి మరోసారి ధన్యవాదాలు చేస్తూ ఐఆర్టీ ఆఫీసర్లు కూడా నిరంతరం మన కొరకు పనిచేస్తున్న పెద్దలు గౌరవనీయులు అన్న భర్తభూషణ్ గారికి ఈరోజు కార్యక్రమానికి మనందరికీ స్ఫూర్తిదాత, మనందరితోనా ఈరోజు సన్మానం ఇచ్చేటువంటి మన కమిషనర్ అన్న తిప్పర్తి యాదన్న గారికి, వాళ్ళ కుటుంబానికి, ఈ కార్యక్రమానికి ఇచ్చి చేసినటువంటి బంధువులకు, మిత్రులకు అందరూ కూడా పేరు పేరున మాది ఉద్యోగుల తెలంగాణ తరఫున ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ, యాదన్నలో ఉన్న గొప్పతనం ఏంటంటే నేను గమనించింది, కొందరికి ఆకారం ఉంటుంది, కొందరు శ్రీకారం ఉండదు. ఆకారం అంటే అందం మనందరూ తెలుసు, శ్రీకారం అంటే ఎడ్యుకేషన్. కొందరికేమో ఆకారం ఉంటుంది, శ్రీకారం ఉండదు, కొందరు శ్రీకారం ఉంటుంది, ఆకారం ఉండదు. ఈ రెండు పుణికిపుచ్చుకున్న వ్యక్తి ఎవరంటే మన తిప్పర్తి యాదన్న. బికాజ్ ఆఫ్ ఏంటంటే ఈజ్ ఎ కలర్ ఇస్ ఎ బ్రాహ్మణ్ కదా, జనరల్గా అందరిలోనూ కూడా కలిసిపోయే వ్యక్తి, ఇమిడి పాలలో నీళ్ళు లేక ఇమిడిపోయే వ్యక్తి. ఎందుకనంటే తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి. దాంట్లో మొదటి వరుసలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే తిప్పర్తి యాదన్న. మంచి వక్త,
ఆయన మాట్లాడే స్పీచ్ కానీ మృదు భాష కానీ వాడే పదజాలను చూసి ఈయన దళితులని ఎవరు అనుకోరు. అగ్రవర్ణాల బాబునాయ కదా బాగా మాట్లాడుతున్నా చక్కగా మాట్లాడుతున్నా అనుకుంటారు తప్ప ఇది నాట్ బిలాంగ్ టు అవర్ కమ్యూనిటీ అనుకోరు. అందుకోరే కానీ ఆయన ఇంకొకటి ఈ సందర్భంగా నేను పెద్దోళ్ళ గవర్నర్లు బంధు సొసైటీ వారికి నా యొక్క అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎందుకనంటే ఎంతమందికి ప్రమోషన్ వచ్చినా ఈ సమాజానికి ఈ బహుజనులకు ఈ దళితుల కొరకు ఎవరైతే స్ఫూర్తిగా ఉంటారో వాళ్ళనే సెలెక్ట్ చేసుకొని ఎలెక్ట్ చేసి సన్మానం చేస్తుంది కనుక దిస్ ఈజ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ థింగ్. బికాజ్ ఆఫ్ ఏంటంటే సమాజానికి ఉపయోగపడిన స్వార్థపరులు చాలామంది ప్రమోషన్ వస్తున్నాయి కానీ అలాంటి వాళ్ళను బంధు సొసైటీ కేర్ కూడా చేయదు నాకు తెలిసినంత వరకు. ఎందుకనంటే సమాజానికి ఈ జాతులకు అట్టడుగు జాతుల అభివృద్ధి కొరకు స్ఫూర్తిగా ఉండి పనిచేసేటటువంటి వ్యక్తులనే బంధు సొసైటీ సన్మానం చేస్తుంది గౌరవిస్తుంది కనుక నేను ఈ సభాముఖంగా బంధు సోదరుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి యాదన్నకు మంచి భవిష్యత్తు ఉంది. సార్ చెప్పినట్ల చట్టసభలోకి రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈ ప్రభుత్వంలోన ప్రధానంగా ఈ దళిత ప్రభుత్వంలోన అన్నకు ఈ మంచి పదవి రావడం అంటే ఆయన అందరిలోన తలలోన నాలిక లేకున్నాడు కనుకనే అన్నగారికి పదవి వచ్చిందని చెప్పేసి నేను సగర్వంగా తెలియజేసుకుంటున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్కి నాకు ఈ ప్రపంచం మొత్తంలోనే ఇద్దరు శత్రువులు ఉన్నారని చెప్పేసి చెప్తాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఒకటి బ్రాహ్మణిజం, రెండోది క్యాపిటలిజం అని చెప్పేసి అంటాడు. ఇక్కడ డాక్టర్ తిప్పర్తి యాదయ్య గారికి కూడా ఇద్దరు శత్రువులు ఉన్నారని చెప్పేసి తన ఆచరణ కూడా అదే రూపంలో రుజువైంది. డాక్టర్ తిప్పర్తి యాదయ్య గారు ఉద్యోగి కాకముందు ఉద్యమకారుడు, అంటే కమ్యూనిస్టు విప్లవకారుడు. కమ్యూనిస్ట్ పార్టీలో పూర్తికాలం కార్యకర్త అంటే ఎన్ని కష్ట నష్టాలకు ఓడ్చి పనిచేస్తాడు ప్రజల కోసం అనేటువంటిది ప్రత్యక్షంగా చవిచూసినటువంటి ఒక అధికారి. ఆ తర్వాత ఒక అధికారిగా ఆత్మగౌరవంతో తలెత్తుకొని మిగతా మొత్తం సమాజానికి వెలుగులు నింపేటువంటి ఒక అధికారిగా, ఆదర్శ అధికారిగా నిలబడ్డప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపినటువంటి ఒక వెలుగు మార్గాన నడిచినటువంటి గొప్ప అంబేద్కరిస్టు కూడా డాక్టర్ తిప్పర్తి యాదయ్య గారు. అందుకనే బ్రాహ్మణిజం అంతం కావాలి అంటే అంబేద్కర్ కంపల్సరీ అవసరం ఈ దేశానికి. క్యాపిటలిజం అంతం కావాలంటే కారల్ మార్క్స్ యొక్క అవసరం కూడా అంతే ఉంటుంది అనేటువంటి చెప్పినటువంటి ఆచరణకర్త డాక్టర్ తిప్పర్తి యాదయ్య గారు. తిప్పర్తి యాదయ్య గారి గురించి నేను రెండు మాటలు చెప్పి ముగిస్తాను. చాలామంది అధికారులు ఉంటారు. ప్రజాప్రతినిధి యొక్క వయసు 5 సంవత్సరాలు మాత్రమే. ప్రజల ప్రతినిధి యొక్క వయసు ఎంత అని చెప్పేసానంటే తాను రిటైర్డ్ అయ్యేంత వరకు, రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా ఉంటుంది. అందుకే ప్రజల ప్రతినిధి అనేటువంటి వాళ్ళు ఎవరు అంటే ప్రజల హృదయాల్ని చురగొన్నటువంటి వాళ్ళు, ప్రజల మనసుల్ని గెలిచినటువంటి వాళ్ళు ప్రజా అధికారులు అవుతారు. కాబట్టి ఇప్పుడు ప్రజా అధికారులు ఎవరని చెప్పేసి చెప్పడానికి చాలామంది రిటైర్డ్ అయ్యారు. ఇప్పుడు సర్వీస్లో ఉన్నటువంటి యాదన్నకి అభినందన సభ పెట్టాం మనం. కానీ రిటైర్డ్ అయినటువంటి అధికారిగా ఉన్నటువంటి డాక్టర్ భరత్ భూషణ్ గారి గురించి మొత్తం రైల్వే డిపార్ట్మెంటే కాదు, మొత్తం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే ఎందుకు ఒక గొప్ప చర్చనీయాంశమైనటువంటి పేరుగా కనిపిస్తుంది మనకి అంటే తన కోసం తాను జీవించేవాడు ఎడారిలో ఇసుకరేణువు, తన బ్రతుకును పోరుగా మార్చినవాడు, ఈ దేశానికి దేశ భవితకు ప్రాణవాయువు అంటాడు ఒక మహాకవి. అలాంటి యొక్క జీవితాన్ని గడిపారు గౌరవనీయులు పెద్దలు భరత్ భూషణ్ గారు. మీ అందరూ మన తరగతిలో పుట్టిన వాళ్ళే ఈ దేశానికి సేవ చేస్తారని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ ఏ బ్రాహ్మణిజం మన శత్రువు అని చెప్పేసి అంటున్నామో బ్రాహ్మణిజంలో కూడా ఈ పీడిత ప్రజలకు సేవ చేసేటటువంటి అధికారులని మనం కొంతమందిని చెప్పుకోవచ్చు. వారే ఎస్ఆర్ శంకరన్ గారిని చెప్పుకోవచ్చు మనం ఖచ్చితంగా, వారే పిఎస్ కృష్ణన్ గారిని చెప్పుకోవచ్చు, కేఆర్ వేణుగోపాల్ గారిని చెప్పుకోవచ్చు, బిడి శర్మ గారిని చెప్పుకోవచ్చు. అంటే అగ్రకులాల్లో పుట్టి కూడా అట్టడుగు పేదల కోసం జీవితాన్ని సాక్రిఫై చేసినటువంటి వాళ్ళు. అందుకని ఈ తరగతుల్లో పుట్టి కూడా ఈ తరగతుల మేలు కోసం చేయనటువంటి వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం మనం. కానీ తిప్పర్తి యాదన్న నాకు తెలిసి మీకు చాలామంది కింది ఉన్నటువంటి ఉద్యోగులు ఫోన్ చేసి మాట్లాడుతుంటారు. కానీ బజార్లు ఊడ్చేటువంటి ఒక స్వీపర్ మీకు, అందుకే నేను ఏమంటానంటే దాన్ని ఇంగ్లీష్ పదం ఏమంటారో తెలియదు కానీ నేను కబడ్డీ ఆడుతున్నప్పుడు బెడా అని చెప్పేశారండి. అది బెడా అనేది కబడ్డీ ఆడే ప్లేయర్ని. బెడా అంటే బెస్ట్ డిఫెన్స్ ఆల్రౌండర్ అని బెడా అని చెప్పేశారు అనేది. అంటే అందుకని ఒక కార్మిక నాయకుడిగా మొత్తం కార్మికులే నేరుగా ఫోన్లో మాట్లాడుతూ ఒక అధికారితోటి
బజార్లు ఊడ్చేటువంటి వర్కర్స్ కూడా డైరెక్ట్ ఫోన్ మాట్లాడి సార్ అని చెప్పి ఆ ప్రాంతంలో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు కూడా ఫోన్ చేసి మాట్లాడి ఆ పై అధికారులు కూడా మాట్లాడి ఆయన సహ ఉద్యోగులు కూడా మాట్లాడితే ఎంత మందితోటి ఆప్యాయత అనురాగాలు ఉన్నాయి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అందుకే అందరి మనసులు చురగొన్నటువంటి ఒక ఆదర్శ అధికారిగా ఇవాళ పదోన్నతి పొందినటువంటి తిప్పర్తి యాదన్న మనందరికీ స్ఫూర్తినిస్తాడు. తిప్పర్తి యాదయ్య గారు నేను అనుకుంటా కనీసం ఒక 27 ఏళ్ల కింద ఈ వాజ్ జస్ట్ 20 ఇన్ ఈజ్ ఎర్లీ 20s అంటే 25-26 సంవత్సరాల వయసులో ఆర్ట్స్ కాలేజీకి వచ్చినప్పుడు నన్ను ఆయన చూసుకొని నేను చూసుకొని ఫలానాన్ని తెలుసుకున్న తర్వాత మాలో ఒకటి ఏకత్వం ఉందని చూసి నేను ఓహో నాలాంటి వాడు ఇంకొకటి కూడా వచ్చిండే కదా క్యాంపస్కి అనుకున్నాను. అయితే నిన్న మొన్న పదవి వచ్చిన తర్వాత పేపర్లో చూసి నేను అనుకున్నా నేను తెల్లగా ఉన్నా ఆయన ఇంకా నల్లగున్నాడు అని ఫీల్ అయ్యి నేనేమనుకున్నంటే ఇప్పుడు నేను నల్ల కలర్ వేసుకుంటా ఆయన నేను ఆల్మోస్ట్ ఒకే రకంగా ఉంటాం. అయితే బంధువులారా, ఎందుకు సన్మాన కార్యక్రమం పెట్టాలని ఆలోచించినప్పుడు నేను మొట్టమొదటిసారిగా ఏమంటానంటే అన్నా దీనివల్ల మనకి ఏమొస్తుందని చెప్పి అని మళ్ళీ ఏమంటే బ్యాక్ టు ది స్క్వేర్ వన్ పోయి మనం సన్మాన కార్యక్రమం ఎందుకు చేయాలి అంటే అసలు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అభినందన కార్యక్రమాలు సన్మాన కార్యక్రమాలను జరపటం అంటే ఏంటంటే మనలో ఉన్న లీడర్ను గుర్తించి ఆయనని ప్రశంసించడం అన్నమాట. ఐడెంటిఫై యువర్ లీడర్ అండ్ అప్రిషియేట్. అందుకనే మనం మన లీడర్ని ఎవరు మన లీడరు నేను అంటున్నా లీడర్ అనేది చాలా బ్రాడ్ కేటగిరీ. నన్ను వేదిక మీద తీసేటప్పుడు వీరసామన్న మన లీడర్ ప్రొఫెసర్ ముత్తయ్య అనేసరికి నేనేమనుకున్నా నేను ప్రొఫెసర్ కాదు లీడర్ అంటే ఎందుకు అనుకున్నాను నేను. అయితే మన ఇంట్లో అమ్మ లీడర్, ఫస్ట్ లీడర్, సెకండ్ లీడర్ నాన్న అయ్యా. అందుకనే మనం అసలు నేను చాలాసార్లు ఏమంటానంటే ఆల్ ఆర్ లీడర్స్ బట్ సమ్ పీపుల్ డిక్లేర్ దెమ్సెల్ఫ్ టు బి లీడర్స్. నేను లీడర్ని ప్రకటించుకోగలగాలి. ఆ రకంగా వచ్చిన వాళ్ళలో ప్రతి డిపార్ట్మెంట్లో ఒకరిని ఐడెంటిఫై చేసి ప్రతి ఫీల్డ్లో ఐడెంటిఫై చేసి సన్మాన కార్యక్రమం చేసినప్పుడు తప్పనిసరిగా ఇప్పుడు యాదన్న అప్రిషియేట్ చేసినట్టుగా ఎస్ ఈజ్ ఫిట్టింగ్ లీడర్ టు బి ఫెలిసిటేటెడ్ అని చెప్పి రావాలి. ఈ మధ్యన డాక్టర్ గణేష్ గారిని మేము సన్మానించినాం. నేను వీరస్వామి అన్నతో అన్నా నేను మనం ఎక్కడ లీడర్లు ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేయాలి, వీళ్ళు మా లీడర్లని చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకనే ఇంట్లో అమ్మ నాన్నలాగానే ప్రతి ఫీల్డ్లో ఒక లీడర్ ఉన్నాడు. ఆ తర్వాత మాట్లాడేటప్పుడు చాలామంది ఏమన్నారంటే మీరు ఏ ఫీల్డ్నైనా తీసుకోండి, మీరు ఏ ఫీల్డ్లోనైనా తీసుకోండి, మీరు లీడర్ ఒంటరిగా పోరాటం చేస్తాడు. ఆ పోరాటాన్ని సమిష్టి గుర్తింపు కొరకు ముందుకు రావాల్సి వస్తుంది. మనం ఐడెంటిఫై చేసి ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. నేను నా చిన్నతనం నుంచి చాలాసార్లు నేను ఏం చేస్తానే పర్సనల్ ఎక్స్పీరియన్స్ని ఐడెంటిఫై చేసి దాని సిద్ధాంతం రూపంలో చెప్పడం నాకు అలవాటు. మీరు ఇక్కడ ఒక్కసారి చూడండి, ఈడీకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒంటరి పోరాటం చేస్తేనే ఇక్కడ దాకా వచ్చారు, ఎవరితో సహాయం తీసుకొని. అందుకనే మనం లీడర్ని గుర్తించి ప్రశంసించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఆ తర్వాత చాలాసార్లు రేర్ లీడర్ క్వాలిటీని నేను చెప్పదలుచుకున్నాం మిత్రులారా. మనం ఆఫీసర్ అనేసరికి పేరు చూస్తే యాదయ్య అని ఉంటుంది, పేరు చూస్తే ముత్తయ్య అని ఉంటుంది,
ఆఫీస్ కాడికి వచ్చిన తర్వాత మనం ఛాంబర్లో ఉన్నప్పుడు లోపలికి రావాలంటే వాడు భయపడుతుంటాం అవసరం ఉన్నాడు. నాకు అదే ఎక్స్పీరియన్స్ ఉంది, భరతభూషణ్కి అదే ఎక్స్పీరియన్స్ ఉంది, యాదయ్య గారికి అదే ఎక్స్పీరియన్స్ ఉన్నది, వీరస్వామి అందరికీ అదే ఎక్స్పీరియన్స్ ఉన్నది. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్న బ్రదర్స్, ఒకడు మహారాష్ట్ర నుంచి వచ్చి చెప్పులు అక్కడ ఇడిచేసి ఇట్లా పట్టుకొని నిలబడ్డాడు. వీడు చూసి నేను ఏమనుకుని నిలబట్టే వీడు మావాడు అనుకున్నాను నేను, ఎందుకంటే చెప్పులు అడిగి ఇడిచేసి ఇట్లా పట్టుకుని నిలబడ్డాడు. వాని నేను డైరెక్ట్ అకాడమిక్ స్టాఫ్ అసిస్టెంట్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ కాలేజ్ ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను. అయితే నేను వాడిని చూసేసి ఈ చెప్పులు ఇచ్చేసి ఇట్లా పట్టుకుంటే వీడు మావాడు, మహారాష్ట్ర వాడు మావాడు కాదు. లోపలికి పిలిచాను, రాగానే నేనంటే అయ్యే బయటికి అని నేను మహారాష్ట్ర అనేసరికి వాడు ఫేర్వెల్ పార్టీలు ఏమన్నాడు తెలుసా, నేను భయపడుతూ లోపలికి వచ్చాను, లోపలికి పోయి మాట్లాడిన తర్వాత ఈసారి మా చుట్టం అనుకున్నాను చెప్పి ప్రశంసించున్నాను. ఈ విషయం నా గురించి చెప్పడానికి కాదు నేను చెప్పేది, ఈ వేదిక మీద ఉన్న చాలామందికి అది లక్షణం ఉంది. మన యాదయ్య గారికి ఒక రవ్వ ఎక్కువ ఉన్నదని చెప్తానని, ఒక రవ్వ ఎక్కువ ఉన్నదని చెప్తున్నా. ఆ తర్వాత చాలాసార్లు పిహెచ్డి చేసేటప్పుడు అనుకుంటా మీరిద్దరూ ఆర్ట్స్ కాలేజీలో నిలబడి మాట్లాడుతున్నాం. అప్పటికే నా రీసెర్చ్ అయిపోయింది. ఆ తర్వాత ఏదో కాంటెక్స్ట్ వచ్చినప్పుడు మేము ఐడియాస్ పంచుకున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే, జాబ్ చేసిన తర్వాత పిహెచ్డి చేయాలని కోరుకున్నది. జాబులో చేరిన తర్వాత అసలు చాలామంది ఏం చేస్తారంటే, జాబు రాగానే చదువుడు బంద్ చేస్తారు. జాబు రాగానే ఇంత చాలు అని చదవటం బంద్ చేస్తారు. జాబు చేస్తూ ఒక పక్కన అసలు పిహెచ్డి చేయాలంటే యూనివర్సిటీలలో ఎంత కష్టమైన పని చాలామంది తెలియదు. అసలు ఎంత కష్టపడితే తప్ప పిహెచ్డి రావాలి. అందుకని జాబు చేస్తూ కూడా అసలు నేను చాలాసార్లు అంటే లెర్నింగ్ ఈజ్ నాట్ పాస్ట్ టెన్స్, లెర్నింగ్ ఈజ్ నాట్ పాస్ట్ టెన్స్ ఎట్ ఆల్, లెర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ టెన్స్. అంటే ప్రతిరోజు నేర్చుకున్నవాడే లీడరు, లెర్నరు. ఆ లక్షణం యాదయ్య గారికి ఉన్నదని చెప్పదలుచుకున్నాను నేను. అందుకనే పిహెచ్డి చేయగలిగిండు. బంధువులరా, నేను ఎంతసేపు మాట్లాడదో తెలియదు కానీ ఎంతసేపు మాట్లాడదో తెలియదు కానీ ఒక విషయాన్ని మాత్రం చెప్పదలుచుకున్నాను. ఒక ఆఫీసర్ ఎఫెక్టివ్ ఆఫీసర్గా పేరు తెచ్చుకోవాలంటే చాలా కష్టం. మనవాడు లీడర్ అయిన తర్వాత తనకిష్టమైన మేడం గారు వీరిద్దరికి మీరు రావడం ఈ సభని చాలా జాగృతం చేసిందని నేను కోరుకుంటున్నాను. అమ్మ, నేను రెండు విషయాలు అన్న కృష్ణయ్యను మాట్లాడాడు, నాకైతే ఆకారం లేదు కానీ శ్రీకారం. కానీ ఒక చిన్న డౌట్, నేను ఈ పరిచయం కాడించి దీంట్లో మా ఎస్సీ వాళ్ళు ఇంత అందరం తెగలేదు అనుకునేవాడిని. అది అసలు ఒక్కోసారి ఏమన్నా పడుతూ ఎక్కడ పట్టుకొచ్చామన్నా ఇప్పుడు మనవడేనా ఏమన్నా క్రాస్ బీడా ఏంటి అమ్మా. తర్వాత అమ్మా, ఈయన నేను కోరుకున్నట్టు సినిమా ఎక్కడైతే బాగుందని అనుకున్నాను, కానీ ఆకువడం వల్ల నీ వివాహ జీవితంలో పిల్ల పాపలతో చక్కగా ఉన్నాడు. ఇది సంతోషం. నేను అనుకున్నా నథింగ్ లెస్ దాన్ ఏ హీరో. ఈ మధ్యలో వస్తున్న 10 మంది హీరోలు, ఆడి సరిగ్గా ముక్కు లేదు, ఏం లేదు, ఎవరు బట్టి అట్లా తయారైపోతాడు. దట్ ఈస్ ఆన్ ఇండికేషన్. నాకు డబ్బు ఉంది కాబట్టి నేను తీసుకోగలను, డబ్బు ఉంది కాబట్టి నేను ప్రొడ్యూస్ చేయగలను. అంటే ఈజ్ అ బిజినెస్ మ్యాన్. అంటే పబ్లిక్ తెలియదు చాలా మంది. నేను ఒక బుక్ రాశాను, విక్టరీ గైడెన్స్ అని, ఐఏఎస్ రాయడానికి. అదేంటి, మనం పిక్చర్లో ఎట్లా ఉంటాము, మనం డబ్బులు పెట్టుకొని ఒక థియేటర్కి వెళ్ళి ఐ స్పేర్ మై 3 hours టైం, ఆ టికెట్ దొరకకపోతే చుచ్చుకొని బాధపడి వెళ్ళి వాడికి డబ్బులు పెట్టి వచ్చిన తర్వాత కొట్టుకుంటాం, ఆడ కరెక్ట్ చేశాడా లేదన్నా. అంటే ఇది ఎక్కడ కూడా లేదు. ఇది వరల్డ్ వైడ్గా ఇది ఒక పిచాచం పెట్టినట్టు అనిపిస్తుంది.
వాడు తీసుకున్న డబ్బులకి నువ్వు వెళ్ళి కొట్టుకుంటున్నావు. నోబడీ ఈస్ థింకింగ్ రేషనల్లీ. నేను చెప్పాను అనుకో, ఒక యూత్ దగ్గరికి వెళ్ళి వాడు నాకు పిచ్చోడిని చూస్తాడు. అండ్ దిస్ ఈజ్ వేర్ పీపుల్ ఆర్ మెస్పరైజింగ్ ద పీపుల్. అన్నకి ప్రమోషన్ వచ్చిందంటే చాలా సంతోషపడ్డా. ముందు 2 విషయాలు చెప్తాను. చాలామంది ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు రిటైర్ అయిపోతారు, వెళ్ళిపోతారు అంటారు. కానీ నేను మాత్రం ఈ మున్సిపల్ కార్పొరేషన్లో చూసిన ఒక మంచి ఆఫీసర్ పొగుతున్నాను కదా, పక్కన ఉన్నాను. మాకేం రాదు, నేనేం ప్రమోషన్ రాను, ఆయన కింద పని చేయను. అన్సంగ్ హీరోస్, పారిశుద్ధ కార్మికుల గురించి, అన్హ్యాండ్ పీపుల్ గురించి ఒక ప్యాటర్న్, ఒక దీపంలాగా పట్టుకొని వెళ్ళి వాళ్ళ గురించి మాట్లాడుతున్నవాడు ఇంకెవడో లేడు. ఏదో మినిస్టర్లు అయ్యి చెత్త గిత్తాను అంటున్నా, ఎవడే ఈ ఒక్కడే. 100 మంది చూశాను ఫేస్బుక్లో వెళ్ళి వాళ్ళకి ఇంక్రిమెంట్స్ రావాలి, ఇవి రావాలి, అవి రావాలని. ఎందుకు ఇందాక ఎవరో చెప్తున్నారు అంటే, ఈ చేసే మంచి పనులు ఎంత మంచి అంటే, ఎక్కడో మారుమూలో ఉన్న ఒక సఫాయి వాళ్ళ అయ్యా నాకు ఈ పనులు కావాలయ్యా అని ఇంతో మాట్లాడినంతే హౌ ఈజ్ హి యాక్సెసిబుల్ టు ఆర్డినరీ అన్సంగ్ అన్హెల్డ్ పీపుల్. ఇది నాకు కావాల్సింది. ఎట్లాగైనా నిజంగా ఒక మినిస్టర్ అయితేనో ఇంకేదోనో అయితే ఇంక చాలా ఎక్కువ చెప్పాడు, కానీ నేను అనుకోవట్లే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అంతవరకు కాదు. కనీసం ఒక ఎమ్మెల్యేగా అయితే చాలు, మీ పనులు చేయించుకుంటామా, ఆ పనులు చేయించుకుంటాం. ఇది ఒక అందువల్ల ఆ గుణం మాత్రం నాకు చాలా నచ్చింది. అసలు పరిశుద్ధ కార్యక్రమాలు ఏంటి దేశంలో, వాళ్ళు ఒక్కరోజు ఆగిపోతే అందరూ డిసీజులు వచ్చి కొట్టుకుపోతారు. అటువంటి వాళ్ళు పాపం రాత్రులు పగలు పట్టుకొని, నేను మొన్న ఈ మధ్యలో కోవిడ్లో కూడా చూశాను, పాపం పరిశుద్ధ కార్మికులు వెళ్ళి వాళ్ళు పికప్ చేసుకోకపోతే ఒక లేడీ వచ్చి అంటుంది దగ్గర రావాక. ఆ అమ్మాయి దగ్గర రాకపోతే నువ్వు కొట్టుకుపోతావు. నాకు అనిపించింది, నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావాలే, నువ్వు ఓన్లీ సీయింగ్ హర్ యాజ్ ఎ డాక్టర్. These are all under the leadership of తిరుపతి యాదయ్య అన్న. ఇటువంటి వాళ్ళందరినీ ఎంతో బలోపేతం చేసి తీసుకొస్తున్నందుకు వాళ్ళకే కాదు, హైదరాబాద్లో పనిచేస్తున్న మున్సిపాలిటీలో ఉన్నటువంటి స్టాఫ్ మొత్తానికి కూడా సుపరిచితుడు. కాబట్టి అన్నకు ఈ సందర్భంగా స్పెషల్ గ్రేడ్ ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చినందుకు మీరందరూ కూడా అభినందనలు తెలియజేస్తారు. మీతో పాటు అన్నకు అభినందనలు తెలియజేస్తూ ఇంకా ఎన్ని మెట్లు ఎక్కాలో అన్ని మెట్లు ఎక్కితే బాగుంటుందని చెప్పేసి ఆయనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. థ్యాంక్ యూ మేడం. మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇంత గొప్ప గౌరవాన్ని ఇచ్చినటువంటి నా బంధువులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ బంధు సొసైటీ ఈ సన్మాన సభకి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు అన్న పల్లెల వీరస్వామి గారు, అట్లాగే ఈ కార్యక్రమానికి ముందు వరుసలో కనపడకపోయినప్పటికీ ఒక వెన్నుపూసలాగా నడిపించినటువంటి కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి మిత్రుడు, వయసులో చిన్నవాడు కాబట్టి తమ్ముడు అనొచ్చా? అందరూ చాలామంది అంటుంటారు స్కైలాబ్ మీరు అన్నదమ్ముల కూడా. కాబట్టి తమ్ముడు కామ్రేడ్ స్కైలాబ్ గారు, నగర అధ్యక్షులు విజయ్ గారు, మనందరికీ ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి పెద్దలు అన్న
భరత్ భూషణ్ గారు, అప్పికట్ల భరత్ భూషణ్ గారు. వీరి గురించి నేను కొత్తగా చెప్పడం కాదు, ఎంతోమంది విద్యార్థులని తీర్చిదిద్ది ఈరోజు చాలామంది దాదాపు ఒక 10ల సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఐఆర్పిఎస్లో ఈరోజు చాలామంది ఉన్నారు అంటే ఆ స్ఫూర్తి భరతన్నే అని చెప్పగలుగుతారు. అలాంటి భరత్ భూషణ్ గారు ఈ సభకి ముఖ్య అతిథిగా రావడం నాకు మరింత గర్వకారణంగా ఫీల్ అవుతా ఉన్నాను. అట్లాగే చాలామంది పెద్దలు, ప్రొఫెసర్, మరి ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి ప్రొఫెసర్ రండి పైకి, ప్రొఫెసర్ గారితో ఉంటే కూడా మమ్మల్ని అన్నదమ్ములు అనుకుంటారు. మమ్మల్ని ఇద్దరిని ఎరిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే మరి ప్రొఫెసర్ గారు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఒక సంచలనం సృష్టించినటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి ఆనాటి నుండి ఆనాడు ఒక సిద్ధాంతకర్తగా ఒక ఆలోచన జ్ఞానాన్ని అందించినటువంటి ప్రొఫెసర్ పి ముత్తయ్య గారు. చాలామంది మా పెద్దలు, మాకు నిరంతరము మేమంతా తోడుగా ఉంటున్నటువంటి రిటైర్డ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కవి దున్న యాదగిరి గారు, అట్లాగే దామర అంజయ్య గారు, రిటైర్డ్ ప్రిన్సిపల్ మా బావగారు, వారు మా చిచ్చ అనంతం గారు, ఇదంతా ఒక బంధు సమ్మేళనానికి సంబంధించినటువంటి మా పిప్పంగి శంకర్ గారు, ఇంకా ఎల్ఎస్ రావు గారు. మరి నన్ను అయితే ఏకంగా ముఖ్యమంత్రిని చేసి పడేస్తున్నారు. అది కోరికలు ఉండడంలో తప్పు లేదు, కానీ ఆచరణకు యోగ్యమైనటువంటి పరిస్థితులను కూడా మనం గమనంలోకి పెట్టుకోవాలి. నేనైతే నాకు అది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతుంది ఎక్కడైనా కూడా మాట్లాడేటప్పుడు. అట్లాగే మరి ప్రొఫెసర్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఇట్కాల పురుషోత్తం గారు, ఇంకా చాలామంది మిత్రులు, మా డాక్టర్ చీమ శ్రీనివాస్ గారు, ఉద్యమకారుల ఫోరం చైర్మన్, ఉద్యమకారుల ఫోరం పేరుతోటి దాన్ని ఇంకా లైన్లో ఉంచుతున్నటువంటి మరి పిల్లల డాక్టర్ ఈఎన్టీ మన ఈఎస్ఐ హాస్పిటల్లో పీడియాట్రిక్ డాక్టర్, నిరంతరమైన చలన దిశలో ఉంటాడు. హాస్పిటల్ ఎప్పుడు ఉంటాడో నాకు తెలియదు, కానీ నిరంతరం ఏదో ఒక జిల్లాలో తిరుగుతూ ఉంటాడు. వారికి తోడు మన మిత్రుడు, మాకు చాలా కాలం నుంచి మిత్రత్వం ఉన్నటువంటి, ఎమ్మడి ఉన్నటువంటి మిత్రుడు సురేందర్ రెడ్డి గారు. మిత్రులారా, నాతోటి ఇంకా మా జిహెచ్ఎంసీ మిత్రులు, మా అందరికీ కూడా, నా కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది నాకు ముందుగా నేను ఈ సన్మానం అంటే పల్లెల వీరస్వామి అన్న గారు ఒక పోస్ట్ పెట్టి, అన్న మీరు స్పెషల్ కమిషనర్ అయ్యారు కదా, ఆయన ఏదో నన్ను కూడా తెలంగాణ భాష చిన్నోనైనా అన్న అంటుంటాం కదా, ఆయన పెద్ద ఆయన చాలా, ఆయన కారంచేడు ఉద్యమంలో, చుండూరు దళిత ఉద్యమంలో భాగస్వామి, అలా ఒక గొప్ప ఆనాడులోనే 30 ఏళ్ల కిందనే నాయకత్వంలో ఉన్నటువంటి పెద్ద మనిషి. అన్న మీకు ప్రమోషన్, అది స్పెషల్ కమిషనర్గా వచ్చిందిగా, మీకు సన్మానం చేయాలనుకుంటున్నాం మన బంధు సొసైటీ నుంచి అన్నారు. అన్న నాకు ఈ సన్మానాలు అంటే నా జీవితంలో ఇదే ఫస్ట్ సన్మానం. నాకు ఈ సన్మానాలు ఇష్టం ఉండదు. మొదటగా నేను పెరిగిన వాతావరణం కావచ్చు, నేను పనిచేసిన సంఘాలు కావచ్చు, అవన్నీ దృష్టిలో ఉంచుకొని నాకు పెద్దగా ఈ సన్మానాల మీద ఆసక్తి లేదు. అంటే మళ్ళీ తర్వాత అన్న నువ్వు ఆలోచించుకొని చెప్పు నాకు అని అన్నాడు. అంటే దానికి కట్ చేయకుండా సరే అని అనేస్తారు. జనరల్ అయితే మంచిదని అని పెట్టారు, కానీ తను నాకే వదిలేసాడు. మళ్ళీ ఆలోచించుకొని చెప్పన్నా అన్నాడు. ఈలోగా మళ్ళీ స్కైలాబ్ ఫోన్ చేసి, అన్న దీనికి ఒప్పుకోవాలి, ఇది తప్పనిసరి ఇది చేస్తున్నాం, మనందరం చేస్తున్నాం, మరి దీనికి మనము రెస్పెక్ట్ చేసుకోకపోతే ఎట్లా, ఇన్ని రోజులంటే మన చరిత్రని మనం రాసుకోలేదు, బయటోడు ఎవడో రాసిన చరిత్రే ఏదో అంటారు కదా, అంబేద్కర్ అంటారు కదా, ఏమంటారు, జింకల ఏంటి
చెప్పేది అవుతుంది కానీ సినిమాలు రాయడం నేర్చుకోవాలి. అట్లా అందుకొరకి మన చరిత్ర మన ఉద్యమము మనకే రాసుకోవాలి, మనము పాటించాలి. వేరే వాళ్ళు చెయ్యరు కాబట్టి మనం కంపల్సరీ దీన్ని మీరు ఒప్పుకోవాలి అని స్కైలాబ్ చెప్పినాక నేను కొంచెం బెండ్ అయిపోయాను. ఇక ఆయన చెప్పిన తర్వాత నేను ఏం అనడానికి లేదు. అప్పుడు తర్వాత మళ్ళీ వీరస్వామి అన్న గారికి నేనే ఫోన్ చేసి సరే అన్న ఓకే పెట్టండి నాకేం అభ్యంతరం లేదని అప్పుడు ధైర్యంగా చెప్పడం లేదు. ఇది దీనికి సంబంధించిన వ్యవహారం. అయితే అన్న ఒకవేళ ఇది నాకు పెద్దగా మన ఉద్యోగంలో సహజంగా వచ్చేటి ప్రమోషన్స్ అనేవి సహజంగా వస్తుంటాయి. కానీ ఈ సహజంగా వచ్చే ప్రమోషన్లలో మనము అసహజమైనటువంటి వ్యక్తులు. ఈ మేము చిన్నప్పుడు ఒక మామూలు థర్డ్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్నే చాలా పెద్ద ఇట్లా మాట్లాడడానికి కూడా అవకాశం లేకుంటుండే, లోపలికి పోవడానికి అవకాశం లేకుంటుండే. నేను చదువుకునేటప్పుడు ఒక గెజిటెడ్ ఆఫీసర్ సంతకం కొరకు ఒక డీసీటీఓ ఆఫీస్, ఒక జిల్లా స్థాయిలో డీసీటీఓ ఆఫీస్కు పొద్దున పోతే తను రాలేదు. ఆఫీసర్ గెజిటెడ్ సంతకం కొరకు తను రాలేదు. ఆ తర్వాత తన ఉద్యోగరీత్యా బయట తిరుగుతారు కదా, ఇన్స్పెక్షన్స్లో ఉంటారు. వాళ్ళు 3 గంటలకు వచ్చారు. నేను 3 గంటలకు అట్లే తర్వాత దగ్గరనే కూర్చున్నా. ఆ తర్వాత తను లోపలికి పోయినాడు, నన్ను చూడలేదు, నన్ను ఎందుకు వచ్చిరని కూడా ఏం అడగలేదు. వీళ్ళు కూడా అక్కడ ఉన్న అటెండర్లు కూడా ఏం చెప్పలేదు. మనం పోయేనేమో మనం పోనీయరు, లోపలికి పర్మిషన్ ఇయ్యరు. ఆయన 6 గంటలకు ముగించుకొని తన పనులు ముగించుకొని బయటికి పోయేటప్పుడు ఈ బాబు ఎందుకున్నాడు అని అంటే, సార్ నేను పొద్దున్న నుండి 10 గంటల నుంచి మీ గెజిటెడ్ సంతకం కొరకు నేను ఇక్కడ ఈ డీసీటీ మీ దగ్గర కూర్చున్నాను, నాకు సంతకం కావాలి అని. సంతకం చూసి ఇవన్నీ సర్టిఫికెట్లు ఉన్నాయి సార్, ఒరిజినల్ సర్టిఫికెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, చూసి పెట్టండి అని అంటే ఏ ఊరు అని అన్నాడు. అంటే పలానా ఊరు. ఇక్కడ ఎక్కడ ఉంటావు అని. నేను హాస్టల్లో ఉంటాను. హాస్టల్లో నాకు ఎవరు అక్కడ గాడ్ ఫాదర్స్ ఏం లేరు. ఒక నల్లగొండ పట్టణంలో హాస్టల్లో ఉంటాను సార్ నేను వచ్చినంటే, సరే చూసాడు, సర్టిఫికెట్ పెట్టిండు, మంచిగా చదువుకో బాబు అని ఒక సంతకం పెట్టేసి వెళ్ళిపోయాడు. అంటే ఒక గెజిటెడ్ సంతకం కొరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా నిరీక్షించినటువంటి జీవితం అనుభవం ఉన్నది. కాబట్టి మనం ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ మామూలుగా అయితే మర్చిపోవాలి, కానీ మనము మర్చిపోయే సహజత్వంలో లేవు. మనం కష్టపడి ఇక్కడ దాకా వచ్చినాం. మా ఊర్లో 5 కిలోమీటర్ల దూరాన స్కూల్. మా ఊర్లో స్కూల్ లేదు. 5 కిలోమీటర్ల 4వ తరగతి పిల్లగాళ్ళం, చిన్న పిల్లగాళ్ళం నడుచుకుంటూ పోయి చదువుకోవాలా. 7వ తరగతి అయిపోగానే 8వ తరగతికి నల్లగొండ హాస్టల్లో ఉండాలా. అక్కడ సీట్ రాలేదు. 8వ తరగతి చదువుకునే పిల్లగాడిని అన్నం వండుకొని, కంపకట్టెలు తెచ్చుకొని, ఇటుకల పొయ్యి పెట్టుకొని అన్నం వండుకొని తిని స్కూల్కి పోయేది. అలాంటి ఒక జీవిత అనుభవం అది. ఇది చాలామందికి ఉంటుంది, నా ఒక్కడికే కాదు. రూరల్ నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళకు ఇదందరికీ సహజంగా ఉండే అనుభవం. అయితే ఈ అనుభవాలని మనము మర్చిపోకుండా పాఠాలుగా రిమెంబర్ చేసుకుంటూ మన వచ్చిన వెనక తరాలకు కానీ, మనతో ఫాలోవర్ కానీ, మనం ఉన్న సమాజంలో కానీ వాళ్ళకు అలాంటి పరిస్థితులు రాకుండా మనం కొంత చేదోడు వాదోడుగా ఉన్నప్పుడే మన జీవితం ధన్యమవుతుంది. అదేగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. ఈ జాతిలో ఉన్న వాళ్ళందరూ ఇంతకుముందే చాలామంది వక్తలు చెప్పారు, పేబ్యాక్ సొసైటీ చేయమని. మనము ఈ సమాజం మనకు గాలి ఫ్రీగా తీసుకుంటున్నాం, గాలికి మనం ఏమిస్తున్నాం? నీళ్లు ఫ్రీగా తీసుకుంటున్నాం, ఏమిస్తున్నాం? వర్షం ఫ్రీగా ఇస్తుంది, దానికి మనం ఏమిస్తా ఉన్నాం? ఏమి ఇస్తలేదు. కానీ మనము ఈ సొసైటీకి మనకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాం, ఫీజులు ఏమి కట్టలేదు. మా నాన్న అయితే ఫీజులు కట్టలేదు, ఎన్నడూ కూడా ఫీజులు కట్టలేదు. నేను పొగడు చదువుకున్నాను, పొగడికే భోజనం దొరికింది, హాస్టల్లో కదా భోజనం దొరికింది. ఇన్ని ఫ్రీగా పొందినప్పుడు నేను ఈ సమాజానికి ఇవ్వాలి కదా. నేను ఇవ్వకపోతే మనిషిని ఎలా అవుతా? నేను మనిషినే కాను కదా. అవి ఇచ్చినప్పుడే నేను మనిషిలాగా గుర్తించబడతాను. దానితో ఆ ఆలోచన జ్ఞానం నాలో ఉంది కాబట్టి నేను ఒక బస్సు లేని ఒక పల్లెటూరు నుంచి ఈరోజు హైదరాబాద్ లాంటి మహానగరంలో గుర్తించబడినటువంటి వ్యక్తిగా, మీలో ఒక గుర్తించబడినటువంటి వ్యక్తిగా ఉన్నాను. అంటే అది నాకు 2 సిద్ధాంతాలు నేను ఓపెన్గా చెప్పుకుంటే ఎక్కడైనా కూడా నాకేం అభ్యంతరం లేదు.
నాకేం భయం కూడా ఏం లేదు. నాకు 2 సిద్ధాంతాలతోటి నేను ఈ రకంగా నిలబడ్డాన్ని మాత్రం నేను గర్వపడతాను. ఒకటి మార్క్సిజం లెనినిజం అయితే, రెండోది అంబేద్కరిజం. మాకు మొదట్లో మా గ్రామంలో మాకు అంబేద్కర్ అంటే ఎవరో తెలియదు, నిజంగా కూడా మాకు తెలియదు. మాకు తెలిసింది ఎవరు అని అంటే మా ఊరి ద్వారా ఆ దొరకు వ్యతిరేకంగా మాట్లాడుతారు ఇద్దరే. ఆ ఊళ్ళో దొర ఉంటాడు, మా దొరకు వ్యతిరేకంగా మాట్లాడే ఒక గ్రూప్ ఉంటుంది. మరి మేము దొర గ్రూప్లో చేరలేము కాబట్టి వ్యతిరేక గ్రూప్లో ఉన్నాం, అంతే కదా. ఆ వ్యతిరేక గ్రూప్లో ఉన్నందుకే మేము ధైర్యంగా ఈరోజు మాట్లాడగలుగుతాం. ఆ ధైర్యం అక్కడికి వెళ్ళి వచ్చి నేను దాన్ని ఒప్పుకోగలుగుతాను. అక్కడి నుంచి మాడిఫై అయిపోయి కొంచెం మాడిఫై అయ్యి అంబేద్కర్ ఫిలాసఫీలోకి తెలుసుకున్న తర్వాత, అంబేద్కర్ గారిని తెలుసుకున్న తర్వాత ఈ దేశంలో ఆయన కంటే మించిన మహానుభావుడు, మహామేధావి, ప్రపంచంలో ఉన్న మేధావులలో ఎవరు లేరు. ఆయనే గొప్ప మేధావి. ఆయన ఆచరణ చాలా గొప్పది, ఆయన త్యాగం చాలా గొప్పది, ఆయన జీవితం చాలా గొప్పది. ఆయన జీవితంలో తన కుటుంబ సభ్యులను కూడా పోగొట్టుకున్నారు. ఈ 2 ఫిలాసఫీలలో ఇద్దరు వ్యక్తులు కూడా మార్క్సిస్ట్ లెనినిజం ఫిలాసఫీని సృష్టించినటువంటి కార్ల్ మార్క్స్ కూడా తన యొక్క జీవితాన్ని కోల్పోయి తన కుటుంబ సభ్యులను పోగొట్టుకొని తను నిరంతరం ఈ సమాజం గురించి, పేద వర్గాల గురించి ఆలోచించినారు. అట్లాగే సేమ్ మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఈ దేశంలో ఉన్న అట్టడుగు వర్గాల ప్రజలకు, అంటరానితనంగా బాధపడుతున్నటువంటి, కుల సమస్యగా బాధపడుతున్నటువంటి ప్రజల కొరకు నిరంతరం తన పనిచేస్తూ తన జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఆయన ఎన్ని భాషలు, దాదాపు ఒక 10 భాషలు, పార్సీ ఆయనకు అవసరమే లేదు, నేర్చుకున్నాడు. ఆయన పుట్టింది మరాఠీ, మనకులాగా తెలుగు తప్ప ఇంకోటి నేర్చుకోరు మనోళ్ళు. ఆయన మరాఠీలో పుట్టాడు, మరాఠీ వచ్చు, పార్సీ వచ్చు, సంస్కృతం వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, ఫ్రెంచ్ వచ్చు, ఇన్ని భాషలు ఇంకా నేర్చుకొని ఉత్తర భారతదేశంలో ఉన్న భాషలన్నీ నేర్చుకొని అన్ని భాషలలో ఉన్నటువంటి సాహిత్యాన్ని, లేకపోతే అన్ని భాషలలో ఉన్నటువంటి చరిత్రను చదివి మనకు ఒక అందమైన రాజ్యాంగాన్ని కూడా అందించడం జరిగింది. అంటే ఆయన దాంట్లో ఎన్నో మనకు తెలియని హక్కులు, మనకు కావాల్సినటువంటి అన్నీ కూడా ఈరోజు పొందుపరచబడినప్పటికీ అవి కనీసం వాటిని ముట్టుకోవడానికి, అనుభవించడానికి కూడా మనకు ధైర్యం చాలడం లేదు. మనకు ధైర్యం ఉందా? లేదు. ఎవరైనా అట్రాసిటీ కేసు పెడితే దాని గురించి ఫైట్ చేసే తత్వం ఉందా? లేదు. మనోడి వెనకాల పోయి లాగించబడి దొరకి కేసు పెట్టడానికి కాంప్రమైజ్ చేసేసి మధ్యవర్తత్వం చేసుకునే రోజులు మనం ఇప్పుడు చూస్తున్నాం. దాన్ని పాటించుకోవడం లేదు. కాబట్టి మిత్రులారా, నేను ఇది ఎక్కువ చెప్పడం కాదు కానీ, మంచిది కాదు కానీ, నాకు మొన్నటిదాకా అందరూ నాకు ఒక కసి, మీరు అనుకున్నట్టు నేనేమో యూనివర్సిటీలో ఏం చదువుకోలేదు. నేను నిజంగా ఏం చదువుకోలేదు, రెగ్యులర్ స్టూడెంట్ని కాదు. నేను ఎప్పుడు కూడా రెగ్యులర్ స్టూడెంట్గా చదువుకోలేదు. డిగ్రీ బీఎస్సీ చదువుకునేటప్పటికీ నాకున్నటువంటి వ్యాపకం విద్యార్థి రాజకీయాలతోటి కలవడం వల్ల, విద్యార్థుల సంఘాలకు ఓల్ టైమర్గా ఉండడం వల్ల చదువు మానేసి ఎటో పోయినాం. పోయి వచ్చిన తర్వాత మళ్ళీ మానేసిన చదువును మళ్ళీ కొనసాగించి, మళ్ళీ ఆ తర్వాత పీజీ చేయాలంటే పీజీలో బీఎస్సీ రెగ్యులర్గా చేయలేము, ఉద్యోగంలో చేరిన తర్వాత మరి కాబట్టి మళ్ళీ బీఏ చదువుకొని, బీఎస్సీ ఫస్ట్ కంప్లీట్ చేసుకొని, తర్వాత బిఏ చదువుకొని, ఆ తర్వాత ఎంఏ చదువుకొని, ఆ తర్వాత పిహెచ్డి చేసి, ఆ తర్వాత ఇప్పుడు ఎల్ఎల్బి కూడా నాది అయిపోయింది. మొన్న ఎల్ఎల్బి కూడా అంటే ఇందులో నేను చెప్పేది ఏంటి అని అంటే, మాకు ఆ రోజు ఉన్నటువంటి మాకు ఆదర్శంగా ఉండే రోల్ మోడల్స్ కూడా అలాంటి వ్యక్తులే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ రోల్ మోడల్స్ చాలా తక్కువగా కనపడతారు. ఇప్పుడు భరతభూషణ్ అన్నను చూసి ఒక రోల్ మోడల్గా మనం నేర్చుకుంటున్నాం. కానీ ఇలాంటి వ్యక్తులు చాలామంది సొసైటీలో మేము చదువుకునేటప్పుడు ఉండేవారు, సమాజంలో ఉండేవారు. వాళ్ళు చూసి నేర్చుకునేవాళ్ళు. వాళ్ళు నేల మీద పడుకునేవాళ్ళు, గట్క తినేవాళ్ళు, గంజి తినేవాళ్ళు. వాళ్ళతో పాటు మాతో పాటే ఏదన్నా వచ్చినప్పుడు, మీటింగ్లలో వచ్చినప్పుడు, నేను పెళ్లి చేసుకున్నప్పుడు మేమిద్దరు స్టూడెంట్స్, మా మిస్సెస్ అనడం కంటే మా సహచరి కానీ మా సౌజన్య గారు, నేను ఆమెను కూడా మేడం అని అంటుంటే ఇప్పటికి కూడా సౌజన్య గారు, మేము పెళ్లి చేసుకున్నప్పుడు ఇద్దరం స్టూడెంట్స్, ఇద్దరం డిగ్రీలో ఉన్నాం. పెళ్లి చేసుకున్నప్పుడు మేము మరి సంసారం పెట్టుకోవాలి, పెళ్లి చేసుకున్నాం కదా, మరి ఎక్కడ రూమ్ దొరకాలి అని అంటే ఒక ఇటుక సిమెంట్ అస్త్రకార చేయని రూమ్ ఒకటి ఊరవతల నల్లగొండకి దూరంగా ఒకటి దొరికితే అది 80 రూపాయలు దాని కిరాయి. దాంట్లో కరెంటు లేదు, అస్త్రకార చేయలేదు. 80 రూపాయలకు ఒక రూమ్, తక్కువ ధర కదా, 80 రూపాయలకు రూమ్ తీసుకుంటే ఆ 80 రూపాయలు మేము ఇద్దరం పడుకోవడమే కష్టము అని అంటే, మాతో ఉండే లీడర్లందరూ చాలా పడుకునేటోళ్ళు. మాతో ఎవరైతే ఉద్యమంగా ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా అందరూ పడుకొని అన్నీ తిని వెళ్ళిపోయేవాళ్ళు. అంటే అలాంటి ఒక చిన్న స్థితి నుంచి, కింది స్థాయి స్థితి నుంచి మనం ఇలాగా ఎదిగి రావడము అనేది అంటే, మనం
ఎదిగిన కొద్దీ కొంత ఒదిగుండ మాట వాస్తవమే, ఒదిగి ఉండాల్సిన అవసరం ఉంది. దానికి తోడు ఒక ధైర్యం ఉండాలని మాత్రం నేను చెప్పగలను. ధైర్యము లేకపోతే ఈ సొసైటీ సమాజము మనల్ని ఎక్కడో విసిరివేయబడతాం, ఎక్కడో దూరంగా విసిరివేయబడతాం. ఇప్పుడు మనం పోతున్నప్పుడు కూడా చాలామంది చెప్తూ ఉంటాం కదా, ఒక బతుకు తెరువు కొరకు అడుక్కునే బాలసంతు ఉన్న అతను కూడా అతను గంట మోగించుకుంటూ పోతుంటే కుక్కలన్నీ మొరుగుతూ ఉంటాయి. ఆ కుక్కలకు వెదురు తిరిగి రాయి తీసుకొని కొడితే అవి పారిపోతాయి. మనం కూడా ఆ బాలసత్తులాగా జీవితాన్ని ముందుకు తీసుకుంటూ పోవాలి. మన వెనకాల చాలామంది ధర్మారెడ్డి లాంటి కుక్కలు కావచ్చు, లేకపోతే ఇంకోడమే కావచ్చు, నేను ఓపెన్గా చెప్పగలుగుతున్నాను. అలాంటి వాళ్ళు రాయి పెట్టి ఇసిరి కొడితే ఏ రకంగా కుక్కలు వెళ్ళిపోతాయో మన నాలెడ్జ్ తోటి, మన జ్ఞానంతో, మన ప్రవర్తనతోటి, మన ధైర్యంతో అది తిప్పి కొట్టినాడే వాళ్ళంతా వెనక్కి పోతారు. వాళ్ళు అనడానికి సాహసించరు, వాళ్ళు ఆ రకంగా అనడానికి సాహసించరు. ఒక తోటి మనిషిగా గుర్తించలేని మనిషి వాడు ఎలా మనిషి అవుతాడు? అందుకనే మిత్రులారా, మనకు డాక్టర్ బాబాసాహెబ్ ఇచ్చినటువంటి చూపుడు వేలు మార్గంలో మనందరం కూడా పయనించి ఒక ధైర్యంతో ఆయన ఈరోజు ఉట్టిగా మనందరినీ ఇంత ఫ్రీడంగా ఉండి, ఇంత స్వతంత్రత ఉండి, ఇంత ఇండిపెండెంట్ థింకింగ్ నేచర్ ఉన్నటువంటి ఇప్పటి సమాజంలో ఇట్లా భయపడితే మరి అంబేద్కర్ ఎందుకు భయపడలేదండి? ఎందుకు భయపడలేదు? ఎప్పుడో తొక్కి కొట్టేవాళ్ళు కదా, చంపేవాళ్ళు కదా ఆయనను. కానీ ధైర్యంగా ఉన్నాడు కదా. ఆ ధైర్యం మనలో ఎందుకు లేదు, ఎందుకు ఉండలేదు అనేది అప్పుడప్పుడు మనమే ఎవరైనా లేని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఉన్న వాళ్ళకి అభినందనలు, లేని వాళ్ళకు మాత్రం ప్రశ్నించుకొని ముందుకు పోవాలని. ఇది ఇంకా ఒకటి ఏంటంటే, చాలా కుల సమస్య అనేది గ్రామాలలో విపరీతంగా ఇంకా ఉన్నది. 2 గ్లాసుల పద్ధతి ఇంకా ఉన్నది. ఇప్పుడు మన పిల్లలకు తెలియకపోవచ్చు, ఇప్పుడు మా పిల్లల క్యాస్ట్ అంటే ఎందుకు తెలియకపోవచ్చు, వాళ్ళు చదువుకుంటున్నారు కాబట్టి తెలుస్తుంది. కానీ ప్రాక్టికల్ క్యాస్ట్ అనేది వాళ్ళకి తెలియదు. కానీ మనందరికీ కూడా చాలామందికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒకటే ఎగ్జాంపుల్, మా ఊళ్ళో ఒక సర్పంచ్ ఉండేవాడు, ఒక పెద్ద ధోరణి. నేను అప్పటికే చదువుకొని ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ఒక విద్యార్థి నాయకుడిగా ఉన్నా. ఏదో అంశంలో డిస్కషన్ చేయడానికి తనే నన్ను పిలిచాడు వాళ్ళ ఇంటికి పిలిచే వరకు, నేను వాళ్ళ ఇంట్లోకి పోయే వరకు అతను లోపల అదేమంటుంది గడిలో వాళ్ళ ఇంటి ముందర, ఇంట్లో లోపల మనకు కనిపించే విధంగా కుర్చీలు ఉన్నాయి, ముందర కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. నేను పోయినప్పుడు తను ఏం చేయాలా, ఆయనే పిలిచిండు కాబట్టి కూర్చోమని నాకు సీట్ ఇవ్వాలి. నన్ను అతను బెంచ్ మీదనే కూర్చోబెట్టాలి, లేకపోతే వాళ్ళ ఇంట్లో నిలబెట్టానా మాట్లాడాలి, వచ్చిన విషయం మాట్లాడాలి. కానీ తను ఏం చేసిండంటే నన్ను మాటల్లో పెట్టి మభ్యపెట్టి మాట్లాడుకుంటూ బయటకు వచ్చి బయట కింద అరుగు మీద కింద కూర్చొని కూర్చొని మాట్లాడదామని తనతో పాటు కింద కూర్చొని మాట్లాడడం అంటే మీరు ఆలోచించండి. తన ఇంట్లో కుర్చీలు ఖాళీగా ఉన్నప్పటికీ ఆయన కూర్చోమనకుండా బయటికి తీసుకొని వచ్చి మళ్ళీ మనం ఎక్కడ రివోల్ట్ అవుతామో, వ్యతిరేకత వెలుగుతుందో అని అతను ఆలోచన చేసుకొని తను కింద కూర్చొని నన్ను కూడా కింద కూర్చోబెట్టి మాట్లాడడం అంటే అది కుల వివక్షత ఉన్నట్టా లేనట్టా? కుల వివక్షత అది మనకు అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా, ఆటోమేటికల్ అర్థమవుతుంది. ఆ కసితోటే నేను నిజంగా చదువుకోవడం జరిగింది. ఆ కసితోటే నేను ఉద్యోగంలోకి రావడం. నిజంగా నాకు ఉద్యోగం చేయాలని లేదు. నేను చాలా ఉద్యోగాలు పోగొట్టుకున్నాను. ఒక పూర్తి టైం కార్యకర్తగా ఉన్నవాడికి ఉద్యోగం వద్దు అనుకునేది ఆనాడు మేము నిర్ణయించుకున్నటువంటి ఒక పాలసీ. కానీ ఇవన్నీ ఆలోచించిన తర్వాత వీళ్ళని అధిగమించాలంటే మనకు అర్థబలం లేదు, ఆర్థిక బలం లేదు, చదువుకున్నాం. దీంతో పాటు నేను మా ఇంట్లో మేము 5 కొడుకులు, మా అమ్మ నాన్నలకు 5 కొడుకులైతే మళ్ళా నేను ఒక్కడిని ముందుగా ఈ దారి పోతే మిగతా నా కుటుంబం అంతా ఆగమైపోతుంది. మేమందరం కూడా పనికి రాకుండా పోయే, అంటే ఈ వ్యవస్థలో ఎక్కడో అక్కడ ఏదో ఒక రకంగా వ్యతిరేకంగా చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఉండొద్దు అనుకొని ఉద్యోగంలోకి రావడం జరిగింది. అయితే మాకు చాలా మా ఇంట్లో 6 మంది ఉంటే 6 మంది మీద కేసులు పెట్టారు, 6 మందిని జైల్లో పెట్టారు. ఆనాటున్న ధోరణి సమాజం అంతటి ఎదుర్కొంటూ కూడా వచ్చాము. మేము స్టూడెంట్గా ఉన్నప్పుడు వారం రోజులు ఒకే లాకప్లో వేసి కొట్టి ఉంటే మా ఇంట్లో ఇలా మా సౌజన్య వాళ్ళ ఒక అన్న వచ్చి బావ ఎక్కడ పోయిండ్రు అంటే ఏమో ఊరికి పోయిండన్నా రాలేదు. ఆ ఊరికి పోయిండా పిచ్చిదానా, పోలీస్ స్టేషన్లో ఉన్నారో లాకప్ ఉన్నాడు, వారం రోజులు అంది బయటకు వెళ్ళలేదు, నువ్వే ఊరికి పోయింది అనుకుంటున్నావా అంటే మేము చేసిన కొన్ని ఇన్సిడెంట్స్ కూడా బయటకు చెప్పుకోకపోయేవాళ్ళం. ఎందుకంటే
చదువురాని మా అమ్మ తల్లిదండ్రులు అమాయకులు వాళ్ళు ఏడ్చి బొబ్బలు పెట్టుకుంటా రోడ్డు మీదకి రావడం తప్ప ఇంకేం చేయరు. అందుకని చాలా ఇన్సిడెంట్స్ని మనము భయం కొరకు మన తల్లిదండ్రుల కొరకు చెప్పుకోకుండా పోతే అవి ఈరోజు ఇంత చేసిన వాడు పెద్దగా చెప్పుకుంటాడు, పెద్దగా చేసిన వాళ్ళు మనము చరిత్ర రాసుకోలేకుండా పోయినటువంటి సందర్భాలను మన అనుభవాలలో ప్రతి ఒక్కరికి ఉన్నాయి. కాబట్టి మిత్రులారా, ఇంత మంచి ఒక మంచి సన్మానము, ఇంతమంది మేధావుల మధ్య, ఇంతమంది ప్రేమ ఇచ్చే మిత్రుల మధ్య మరి నాకు ఈ సన్మానం చేసినందుకు నిజంగా మరొకసారి గర్వపడతా ఉన్నాను. ఈ సమాజానికి ఇంకా నేను రుణపడి ఉన్నా, ఈ జాతులకు నేను ఇంకా రుణపడి ఉన్నా. నేను ఎంత చేసినా తక్కువనే, ఇంకా చేయాలి. ఇప్పటికే నేను ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నాను, నా జీతంలో 20% కంపల్సరీ. అది ప్రతి నెల వచ్చే జీతంలో 20% నాకు ₹1,00,000 వస్తుందంటే 20,000 మేము ఏదైనా ఒక అనాథాశ్రమాలకు కానీ లేకపోతే ఒక ఉద్యమాలు చేస్తున్న మిత్రులకు కానీ ఆ రకంగానే ఇస్తూ ఉంటాం. ఇంకా మిగతా మిత్రుల దగ్గర కూడా సమీకరించి చేతనైన కొద్దీ ఈ ఉద్యమాలు చేసి మేము డైరెక్ట్ మనం ఇన్వాల్వ్ కాలేము. ఒక సార్ చెప్పాడు, రాజయ్య గారు చెప్పారు బీఎస్పీకి ఇవ్వాలని. అలాంటి బీఎస్పీ ఒకటే కాదు, బీఎస్పీతో పాటు పనిచేస్తున్నటువంటి చాలా సంఘాలు ఉన్నాయి. ఇలా చాలా సంఘాలలో తిప్పర్తి యాదయ్య అంటే చెప్పనోడు తెలియని సంఘం అయితే నాకు తెలిసి ఉండదు. ప్రతి ఒక్క సంఘం నాయకుడు నాతో టచ్లో ఉంటారు, మా దగ్గరికి వస్తుంటారు. వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ జీవితాలు త్యాగం చేసి ఉద్యమం చేస్తున్నారు. మనము హాయిగా అనుభవిస్తూ ఉన్నాం. వాళ్ళందరూ చేసిన ఫలితంగానే ఈరోజు మనం ఉద్యోగంలో ఉన్నాం, కొంత వైట్ కాలర్ సాలరీ తీసుకుంటున్నాం. దీన్ని కంపల్సరీ వాళ్ళకు చేయూతనియాలి. అటు ఉద్యమాలకు చేయూతనియాలా, అటు పేద వర్గాలకు సహకారం చేయాలా, అనాథ పిల్లలకు చదివించాలా. లేకపోతే భరత్ భూషణ్ అన్న మనకు ఆదర్శం ఆల్రెడీ ఉన్నాడు. ఇలా చాలామంది గ్రామీణ నుంచి వచ్చే పిల్లలందరూ కూడా అశోక్ నగర్లో ఉన్నటువంటి స్టడీ సర్కిల్స్లో, గ్రూప్ 1 సర్కిల్స్లో IAS కొరకు ప్రిపేర్ అయ్యి తిండి లేక ఆకలితో ఉంటున్నటువంటి పస్తులు ఉన్నటువంటి పిల్లలు 100 మంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మన సహకారం చేయాలి. నేనైతే నిరంతరము అలాంటి సహకారం వెనకడుగు వేయకుండా నాకు శక్తి కొలది నేను చేస్తూ ఉన్నాను అని ఈ సందర్భంగా గర్వంగా చెప్తూ, ఇంకా చేయవలసింది ఎక్కువ ఉందని మాత్రం నేను నిజంగా అనుకుంటా ఉన్నాను. అదే నాతోటి మరి చాలామందికి మిత్రులు ఏదైనా ఇష్యూ, మరి పల్లెల వీరసామాన్య కూడా చెప్పారు, ఏ ఇష్యూ అయినా పల్లెల వీరసామాన్య కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న దళిత సంఘాలు కావచ్చు, బహుజన సంఘాలు కావచ్చు, అప్పర్ క్యాస్ట్ సంఘాలు కూడా నాతో, నేను వాళ్ళకి వ్యతిరేకం కాదు, వాళ్ళందరూ నాకు మిత్రులే. వాళ్ళకు కూడా సమస్య ఏదైనా ఉంటే GHMC కానీ ఏదైనా ఉంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది తిప్పర్తి యాదయ్యే. అప్పుడు అందుకనే నేను చాలా గర్వపడతాను. ఎవరు లేకుండా వాళ్ళ కులమోడు వాళ్ళ చుట్టమోడు ఉన్నప్పటికీ మనకు వచ్చే ఇప్పుడు ఒక మిత్రుడు ఉంటాడు, మా వినోద్ రెడ్డి గారు, ఆయన పెద్ద లీడర్. ఆయనకి ఏదైనా ఇష్యూ వస్తే ఆయనకు చాలా రిలేషన్స్ ఉన్నాయి, చాలామంది. ఆయన పెద్ద కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద లీడర్ ఉంది. కానీ ఆయన ఫస్ట్ గుర్తుకొచ్చేది ఎవడంటే తిప్పర్తి యాదయ్య. అన్న జర చూడన్నా ఇది చేయను అంటే ఇంతమందికి నేను ఒక సహాయకుడిగా ఉపయోగపడుతున్నందుకు వాళ్ళందరికీ నేను ఇంత ఒక సేవకుడిగా ఉన్నానని మాత్రం గర్వపడతా ఉన్నాను. నిరంతరం నాతోటి ఏదైనా అయ్యే పని అందరూ కూడా చేసుకోవచ్చని, తీసుకోవచ్చని నేను మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే మా కుటుంబానికి మాకు ఇచ్చినటువంటి ఈ గౌరవం, మా పిల్లలు కూడా సెటిల్డ్ మీన్స్ ఎడ్యుకేటెడ్స్, వెల్ ఎడ్యుకేటెడ్స్. మా బ్రదర్స్ అదృష్టం కొద్దీ మీ అందరి ప్రేమానురాగాలలో మా తమ్ముళ్ళు కానీ మేమందరం కూడా కలిసికట్టుగా ఒక ఐక్యమత్యంగా మా జిల్లాలో ఒక రోల్ మోడల్, మా తాలూకాలో ఒక రోల్ మోడల్గా మా కుటుంబం ఉంటుంది. మామూలుగా ఎవడన్నా అంటే తిప్పర్తి అన్నదమ్ములాగా ఉండంటారా అని అంటుంటాం. ఎగ్జాంపుల్గా మేము మిగిలిపోయినాం. ఆ రకంగానే మేము దాన్ని కొనసాగిస్తామని వాళ్ళు కూడా హాయిగా ఉన్నారు. అట్లే మా పిల్లలు కూడా మంచిగా వెల్ ఎడ్యుకేటెడ్. ఒక ఆయన MS ఆస్ట్రేలియాలో మీ అందరికీ తెలుసు, మిస్టర్ ఉజ్వల్ సుజిత్. ఆయనకు స్కూల్ ₹10 ఫీజు కట్టలేని ఇలా లక్షలు పెట్టి ఆస్ట్రేలియాలో పంపించగలిగినామంటే మనం కొంత మరి మన అంబేద్కర్ గారు చూపినటువంటి బాటలో ప్రయాణించడం వల్లనే అది సాధ్యమైంది. మా సెకండ్ అమ్మాయి ప్రవల్లిక, ఉజ్వల సాహితీ ప్రవల్లిక, ఆమె కంప్లీటెడ్ MBBS గాంధీలో హౌస్ సర్జన్ అయిపోయింది. సెకండ్ బాబు మిస్టర్ నిఖిల్ సుజిత్, ఆయన కూడా MBBS అయిపోయింది. ఇద్దరు డాక్టర్లుగా. మా బ్రదర్ మహేష్ నా థర్డ్ బ్రదర్. నా తర్వాత వచ్చి సెకండ్ ఆయన మా ఊర్లో సర్పంచ్. ఆయన కొడుకు అజిత్ ఇంజనీరింగ్, అజిత్ తిప్పర్తి బీటెక్ అయిపోయింది. థర్డ్ మహేష్ మీ అందరికీ కూడా చాలామందికి తెలుసు. ఫోర్త్ పర్సన్ నాగేష్, ఆయన MSc బయాలజీ, ఈయన BSc అయిపోయింది. ఆయన MSc మైక్రోబయాలజీ చేసి అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్గా పనిచేస్తూ ఉన్నాడు. ఫోర్త్ లాస్ట్ అచ్యుత్ ఉన్నాడు, అచ్యుత్ కుమార్, ఈయన మా లాస్ట్ బ్రదర్. 5
మంది. ఈ అమ్మాయి మా కోడలు నిన్న మా కుటుంబ సభ్యురాలుగా చేరింది శృతి. కాబట్టి మాకు మీ అందరి యొక్క ప్రేమ అభిమానాలు ఈ రకంగా ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి తల వంచి నమస్కారాలు తెలియజేస్తాను. ఇప్పుడే అందరికీ నమస్కారాలు. ఈరోజు బంధు సొసైటీ కమిటీ పెద్దలందరూ నాకు స్పెషల్ గ్రేడ్ కమిషనర్గా ప్రమోషన్ వచ్చినందుకు సందర్భంగా ఇక్కడ ఒక చిన్న సన్మాన కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది కింది వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తికి అత్యున్నతమైనటువంటి పోస్టు పదవి రావడం అనేది గర్వకారణము. అయితే ఇందులో పోస్టులో ఉద్యోగంలో చాలామంది ఉద్యోగస్తులు ఉంటారు. ఇంతకంటే పెద్ద ఉద్యోగంలో సివిల్ సర్వెంట్స్ కూడా ఉంటారు. కానీ ఆ ఉద్యోగానికి సార్థకత, ఆ మనిషికి ఎప్పుడు సార్థకత వస్తుంది అని అంటే ఆ ఉద్యోగం స్థాయిలో తనకున్నటువంటి పరిధిలో తనకున్నటువంటి పవర్స్ను ఉపయోగించి అట్టడుగు వర్గాల యొక్క పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా పేద బస్తీలలో ఉన్నటువంటి ఆ బస్తీల అభివృద్ధి కొరకు ఉపయోగపడే విధంగా ఆ అధికారం ఉన్నట్టయితే అప్పుడే ఆ ఉద్యోగి యొక్క జీవితం సార్థకత అవుతుంది. అందువల్లనే నేను వచ్చినంత మాత్రం, నాకు ప్రమోషన్ వచ్చినంత మాత్రాన సంతోషపడడం కాదు, నా జీవితము పేద వర్గాలకు, పేద బస్తీలకు, పేద పిల్లల కొరకు నేను వచ్చినటువంటి నా వెనకాల ఉన్నటువంటి ఆయా వర్గాల కొరకు ఒక ప్రతినిధిగా, ఒక అభివృద్ధిలో ఒక బాధ్యతగా వ్యవహరించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. నేను నిరంతరం దాని కొరకే పరితపిస్తున్నటువంటి వ్యక్తిని కాబట్టి ఆయా వర్గాలకు న్యాయం కొరకు నిరంతరము పనిచేస్తానని ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఉన్నాను. నాకు అట్లాగే మీ అందరి యొక్క ప్రేమాభిమానాల వల్లనే, మీ అందరి యొక్క సహాయ సహకారాల వల్లనే, మీ అందరి యొక్క ప్రోత్సాహం వల్లనే నేను ఈ రకంగా ఇలా నిటారుగా ఈ సమాజంలో నిలబడి నేను కనబడుతున్నానని తెలియజేస్తా ఉన్నాను.